గం గణపతయే నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః. ఓం హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఓం శుక్రగ్రహదేవతాయే నమః. ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః. వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా మరి మనం ఈ యొక్క జూన్ నెల మొత్తం కూడా మేషరాశిని ఆవహించి మేషరాశిలో తన యొక్క స్థితిని నెలకొల్పబడినటువంటి శుక్రుని గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా 30వ తేదీ వరకు మే 30వ తేదీ వరకు 3.5-4 నెలల పాటుగా మరి ఈ శుక్ర భగవంతుడు అంటే శుక్రగ్రహము అటు శనితో రాహువుతో తన యొక్క సంచారాన్ని ముందుకు వెనక్కి ఆ యొక్క శని నక్షత్రాలలో ఉండి చాలా విధములైనటువంటి ఇబ్బందులు పడ్డాడు. ఎందుకంటే ఈ శుక్రుడు చాలా చాలా అందమైనటువంటి గ్రహము, చాలా ఉదార స్వభావం కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి గ్రహము, అత్యంత శ్రేష్టమైనటువంటి గ్రహము. రాక్షసులకే గురువు అయినప్పటికీ కూడా ఈ యొక్క మానవ లోకంలో మరి ప్రతి మనిషికి అందం మీద ఎంతో తను అందంగా ఉన్నాననే భావంతో తన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ యొక్క స్వాభిమానం లేకపోయినట్లయితే కనుక వారు అడుగు కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి, బయటికి కూడా రాలేరు, మాట్లాడలేరు కూడా. కాబట్టి ఈ యొక్క శుక్రుడు దాదాపుగా ఈ మే 31వ తేదీ నుండి కూడా 29వ తేదీ జూన్ నెల వరకు కూడా దాదాపుగా 29-30 రోజుల వరకు కూడా ఈ మేషరాశిలో అటు అశ్విని నక్షత్రంలోను అట్లాగే భరణి నక్షత్రం తన యొక్క సొంత నక్షత్రంలోను కృత్తికా నక్షత్రంలోను తన యొక్క చారని సలుపుతూ ఉంటాడు. దాదాపుగా ఈ యొక్క శుక్రుడు మే 31వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు కూడా అశ్విని నక్షత్రంలో ఉంటాడు. ఈ అశ్విని నక్షత్రంలో ఉండటం ద్వారా శుక్రుడు మేషరాశి తన యొక్క శత్రు యొక్క రాశి, ఆ శత్రు రాశిలో ఉండి సరైనటువంటి ఆలోచనలు కానీ సరైనటువంటి ఫీలింగ్స్ కానీ వాక్కుని కానీ అంటే జారవిడ్చేస్తారు. వాక్కుని అంటే స్త్రీల యందు కొంత అనాగరికంగా ప్రవర్తించేటటువంటి మనస్తత్వం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేతు యొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు. కాబట్టి 12వ తేదీ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. తదుపరి జూన్ 13వ తేదీ నుండి జూన్ 25వ తేదీ వరకు కూడా సొంత నక్షత్రంలో భరణి నక్షత్రంలో ఉండటం చాలా విశేషమైనటువంటిది. అందరికీ కూడా విశేషం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ గ్రహమైనా సరే సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు మంచి బలాన్ని కలిగి ఉంటుంది. మరి ఈయన ధనాన్ని ఇచ్చేటటువంటి వాడు, మంచి వాక్కుని, సౌందర్యాన్ని, అందాన్ని, కళలని ఇట్లా ఇచ్చేటటువంటి వాడు. ముఖ్యంగా సినిమా పరిశ్రమకి సంబంధించిన లలిత కళలకి సంబంధించినటువంటి గానము, రాగము, అట్లాగే భరతనాట్యము, ఇంకా వివిధ కావ్య రచనలు చేసేటటువంటి వారు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్కి, ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి, సినిమా యాక్టింగ్ చేసేటటువంటి హీరోలందరికీ, హీరోయిన్లకి కూడా విశేషమైనటువంటి సౌఖ్యం ఈ యొక్క సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి జూన్ 26వ తేదీ నుండి జూన్ 29వ తేదీ వరకు కూడా మేషరాశిలో కృత్తికా నక్షత్రం రవి యొక్క నక్షత్రంలో ఉండటం ద్వారా వీరికి కొంత గవర్నమెంట్ నుంచి ఈ సినిమా వాళ్ళకి కానీ లేకపోతే లలిత కళల వాళ్ళకి కానీ కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు, చక్కటి కీర్తి గడించటము, గవర్నమెంట్ సంస్థల నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ ఉన్నతమైనటువంటి గౌరవ పురస్కారాలు లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రుడు ఈ యొక్క మానవ ప్రపంచంలో శుక్రగ్రహం నుంచి స్త్రీలు ఉద్భవించారని, అట్లాగే కుజగ్రహం నుంచి పురుషులు ఉద్భవించారని నానుడి. కాబట్టి అందానికి ప్రతీక శుక్రుడు. కాబట్టి ఆ అందాన్ని మానసికంగా చంద్రుడి యొక్క స్థితిగతులను పెంచి స్థితిగతుల నుంచి ఆనందించటం, లేకపోతే ఆ యొక్క ఆనందాన్ని ఉద్రేకపూర్వకంగా చేసుకోవటం అనేటటువంటిది మానసిక చర్యను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మేషరాశి శుక్రుడికి అంత యోగ్యకరమైన రాశి కాదు. కానీ ఆయన నక్షత్రాల్లో మారినప్పుడల్లా ఎన్నో రకాలైనటువంటి గతులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఈ శుక్రుడు ఎన్నో రకాలైనటువంటి రోగాలను కూడా కలుగజేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మూత్రపిండాలు కానీ లేకపోతే కిడ్నీస్కి సంబంధించినటువంటి వ్యాధులు, అట్లాగే ఈయన మేషరాశి శిరోభాగంలో ఉన్నాడు కాబట్టి శిరస్సుకు సంబంధించినటువంటి వ్యాధులు. ఈయన జలగ్రహం,
మేషరాశి ఏమో అగ్నితత్వపు రాశి. మరి అగ్నితత్వపు రాశిలో జలగ్రహమైనటువంటి శుభపరమైనటువంటి ఈ శుక్రుడు ఉండటం అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని రాశుల వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది. ఎందుకంటే వేడివేడి ద్రావకంలో బంగారపు ముద్దని అంటే వేడి చేసి దాంట్లో వెయ్యంగానే, నీళ్ళల్లో వేయంగానే అది ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతుందో చల్లారడానికి ముందు, అట్లాగే స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు. పురుషులైతే గనక స్త్రీల యందు మాతృభావాన్ని చూపించడం చాలా విశేషం. లేకపోతే ఈ శుక్రుడు మేషరాశిలో ఉన్నంత ఈ జూన్ మాసం మొత్తం కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా గోచారంలో శుక్రుడు మేషరాశిలో ఈ విధంగా ఉన్నప్పటికీ, మంచి చెడులు ఇస్తున్నప్పటికీ కూడా ఎవరి జన్మజాతకంలో అయితే శుక్రుడు కొన్ని శుభపరమైనటువంటి నక్షత్రాలలో ఉండి శుభపరమైనటువంటి పరిస్థితులు, ముఖ్యంగా వివాహము, సంతానము, పురుషులకైతే వీర్యకారకుడు కాబట్టి ఎన్నో రకాలైనటువంటి మానసికమైనటువంటి చర్యల మీద ఈయన యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి కొంత కాముకత్వాన్ని కండిషనల్గా ఉంచుకోవటం అనేటటువంటిది ఎంతో విశేషమైనటువంటి ప్రక్రియ. కాబట్టి మనలో కలిగేటటువంటి మనోవికారాలని కండిషనల్గా ఉంచుకున్నట్లయితే ఈ నెలన్నాళ్ళు కూడా శుక్రుడు వలన కలిగేటటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి, స్త్రీలకైనా పురుషులకైనా. అట్లాగే మేషరాశిలో ఉన్నాడు కాబట్టి సాధ్యమైనంత వరకు శుక్రుడు ఈ నెల రోజులు కూడా కాస్త సనాతన ధర్మము, హిందువులమైనటువంటి స్త్రీలు తప్పకుండా పురుషులైనా సరే చక్కగా నుదుటిన ఎరుపు తిలకం ధరిస్తే గనక, ఎరుపు బుట్టును పెట్టుకుంటే గనక అవతల వ్యక్తుల నుంచి కలిగేటటువంటి నరఘోషలు కానీ, దృష్టి పీడలు కానీ, మన అందం మీద కావచ్చు, మన ధనం మీద కావచ్చు ఆ యొక్క పీడ లేకుండా ఉంటుంది. అట్లాగే మన శరీర ఆరోగ్యం నలతలు లేకుండా సంపూర్ణ ఆరోగ్య సిద్ధిని మనమే ఈ బొట్టును పెట్టుకోవడం ద్వారా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం. ఎందుకంటే శుక్రుడు అనేటటువంటి గ్రహము స్త్రీ దేవత. అంటే ఎక్కువగా వీరు మహాలక్ష్మి అమ్మవారిని, లలిత అమ్మవారిని ఆరాధించుకున్నట్లయితే ఈ నెల రోజులు కూడా చక్కటి సౌందర్యము, ఆనందము, విలాసము, ఉత్సాహము, అట్లాగే సంపూర్ణ ఆరోగ్యంతో పాటుగా అష్టైశ్వర్యాలను ఇచ్చేటటువంటి శుక్రుడు మీకు శుభాన్ని కలుగజేస్తాడు. కాబట్టి మరి ఈ మేషరాశి పర్యంతం ఈ శుక్రుడు వలన కలిగేటటువంటి వివిధ రకాలైనటువంటి చర్యలు ఏ విధంగా ఉంటాయి, ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి, ఏ విధమైనటువంటి సౌఖ్యాలు గడిస్తారు అనేటటువంటిది చక్కగా మనం మేషరాశి పర్యంతం కూడా మీనరాశి వరకు శుక్రుడు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి ఏ రాశుల వారికి ఈ శుక్రుడు శుభత్వాన్ని కలుగజేస్తాడు, ఇబ్బందులు కలుగజేస్తాడో తెలుసుకుందాం. మకర రాశి. మకర రాశి వారికి మే 31వ తేదీ నుండి జూన్ 29వ తేదీ వరకు కూడా మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము, శ్రవణ నక్షత్రము, ధనిష్ఠ నక్షత్రము 2వ పాదం వరకు కూడా ఈ యొక్క నక్షత్ర జాతకులకి మరి ఈ శుక్రగ్రహము చతుర్థంలో ఉండటం చాలా చాలా విశేషమైనటువంటి సౌఖ్యప్రదమైనటువంటి విషయం. విద్యార్థులకైతే గనక చక్కటి మేధాస్ఫురణ శక్తి, సృజనాత్మక శక్తి ఎక్కువగా అవుతుంది. కాలేజీలకి, స్కూల్స్కి సరిగ్గా వెళ్ళేటటువంటి ఆలోచన శక్తి కలుగుతుంది. అట్లాగే ఈయన పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థంలో ఉండటం ద్వారా సంతానపరంగా సౌఖ్యము కలుగుతుంది. గృహంలో అనుకూలమైనటువంటి భోజన సౌకర్యాదులు వీరికి అనుకూలంగా కలుగుతాయి. కుటుంబ సభ్యులతో అటు కలత్రంతో అంటే భార్యాభర్తల్లో ఎవరైనా సరే పుత్రులతో కానీ ఎవరితోనైనా సరే, అట్లాగే ఉద్యోగంలో కానీ బయట వ్యక్తులతో కానీ కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు వీరికి సౌఖ్యంగా కనిపిస్తున్నాయి. గృహపరమైనటువంటి వాహనపరమైనటువంటి ధనలాభము కూడా వీరికి కనిపిస్తోంది. అంటే ఒక్కోసారి పాత గృహాన్ని లేకపోతే పాత వెహికల్స్ని అమ్మేసి కొత్త వెహికల్స్ని కొనడం ద్వారా కొంత ఆర్థికంగా కూడా వీరు వెసులుబాటుగా ధనాన్ని ఖర్చు పెట్టి ఆనందాన్ని పొందే అవకాశం కలుగుతోంది. అట్లాగే తల్లి యొక్క ఆరోగ్య విషయార్థమై ఆకస్మికంగా వీరు ప్రయాణం చేసేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లాగే ఈ శుక్రగ్రహము ఉన్నటువంటి నక్షత్రానుసారము మకర రాశి వారికి కొంత తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అట్లాగే సహాయం చేద్దాం అనుకుంటారు కానీ మనసులో చేయటానికి మనసు సహకరించకపోవడం ద్వారా కొంత సౌకర్యము లోపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చతుర్థంలో ఈ యొక్క శుక్రుడు ఉండటం ద్వారా తన బుద్ధి ఏ విధంగా అయితే చెప్తుందో అదే విధంగా ప్రవర్తించడం వీరి యొక్క
లక్షణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శుక్రుడు వీరు కంపల్సరీ ఎక్కడో అక్కడ ప్రయాణానికి, అంటే ఇదే దేశంలో ప్రయాణం చేయటానికి ఆసక్తి చూపిస్తారు. కానీ తండ్రి దానికి ఒప్పుకోకపోవడం ద్వారా వీరు కొంత ఆర్థికంగా తండ్రి ద్వారా ధనాన్ని నష్టపెట్టడానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితి. అంటే ఏదుంటే అది పాడు చేసేటటువంటి పరిస్థితి. దాని ద్వారా గృహంలో కొంత అసౌకర్యం కూడా కలుగుతుంది. వీరికి బాగానే ఉంటుంది, మకర రాశి వారికి గృహంలో అసౌకర్యం కలుగుతుంది. కాబట్టి అట్లాగే వీరికి బంధు సన్మానాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే బంధువుల్లో వీరికంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. స్త్రీలతో వీరు ఎక్కువగా మాట్లాడే అవకాశాలు కలుగుతాయి. మకర రాశి వారికి ఆసక్తి కూడా చూపించే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా విద్యకి సంబంధించినటువంటి, వీరికి ఉన్నటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ వైజు ఎంతో మంది విద్యావంతులతో కూర్చొని గోష్ఠి అంటే చర్చలు చేసేటటువంటి పరిస్థితి కూడా మకర రాశి వారికి కనిపిస్తోంది. వినోదాలలో సంతోషంగా పాల్గొనేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ యొక్క మకర రాశి వారికి. కాబట్టి ఉద్యోగ విషయంలో మకర రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు, అంటే కొంత ప్రయాణపరంగా వీరు ఉద్యోగ ధర్మాన్ని చాలా సంతోషంగా స్వీకరించి అనుకూలంగా చేసుకొని భార్యతో కూడా, అంటే భార్యాభర్తలు ఎవరైనా సరే ఉద్యోగ ధర్మం మీద ఇద్దరూ ప్రయాణం చేసి ఆనందంగా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతాన పరంగా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు, అంటే సంతానం కావాలి అనుకున్న వారికి కూడా స్త్రీలకి కొంత అనుకూలమైనటువంటి సమయంగా ఈ యొక్క మకర రాశికి కనిపిస్తోంది. శుక్రగ్రహ అనుగ్రహం అనేటటువంటిది మకర రాశికి చాలా చక్కగా అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః.